పల్లెటూరి స్టైల్ మటన్ ఫ్రై చాలా టేస్టీగా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఒక 4-5 డేస్ నిల్వ ఉంటుంది. కర్రీ ఖరాబ్ కాకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది కూడా. ఫస్ట్ అయితే పల్లి నూనె వేడి చేసుకొని అందులో బోన్లెస్ మటన్ వేసుకోవాలి. బొక్కలు అనేటివి లేకుండా చూసుకోవాలి. వేసుకొని మటన్ మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులోని నీళ్లు బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రావాలి మటన్ నుండి నీళ్లు బయటికి. ఇలా నీళ్లు వచ్చాక ఇలా కొంచెం ముక్క కొంచెం మెత్తపడ్డదా లేదా ఒత్తి చూసుకొని ముక్క మెత్తపడ్డట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వండుకుంటే కర్రీ ఒక 3 డేస్ పాడవకుండా చాలా చాలా బాగుంటుంది ఫ్రై. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక పసుపు వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 kg మటన్కి 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. కారం కొంచెం స్పైసీగా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి. తక్కువగా వేసుకున్నా పర్లేదు. తక్కువ పడ్డట్టయితే రుచి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు. ఉప్పు కారం మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి ముక్కకి. ఇలా మొత్తం ఉప్పు కారం మొత్తం ముక్కకు పట్టాక మసాలా పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. మసాలా పొడి వేసుకున్నాక వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మీడియం మంట పైన మూత పెట్టుకొని మటన్ కొంచెం మెత్తగా పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మటన్ మొత్తం ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లారనివ్వాలి. కర్రీని చల్లారాక ఇష్టమైతే ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు లెమన్ పిండడం. ఇలా పిండుకొని కలుపుకోవాలి. కూర మొత్తం చల్లారాలి. చల్లారాకనే కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా విలేజ్ స్టైల్ మటన్ కర్రీ తయారైపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.